వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రపంచంలో చాలా మంది కుబేర్లు ఉన్నారు. కుబేర్లంటూ కేవలం ఎక్కువ సంపదను కలిగి ఉండడమే కాదు, వారికి సొంతంగా విమానాలు కలిగి ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకంగా ద్వీపాలు కలిగి ఉండి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హంగు ఆర్భాటాలతో సకల సంపదలతో తులతూగేవారు. అటువంటి వారు ప్రపంచంలో చాలా తక్కువ మందే ఉంటారు. ప్రపంచ జనాభా సుమారు 850 కోట్లు కాగా వారిలో కుబేరుల జాబితాలో కేవలం 1% మాత్రమే ఉంటారు. ప్రపంచంలో మిలీనియర్స్ ఉన్నారు. వారిలో చాలా మంది వివిధ కంపెనీలను స్థాపించిన వారు ఉన్నారు. అయితే ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రం ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో ఇంకొన్ని సంస్థలు కూడా ట్రిలియన్ డాలర్ల జాబితాలో చేరనున్నాయి. ఇప్పటి వరకు కొందరు వ్యక్తులు మిలీనియర్లా కొనసాగుతూ ఉన్నారు. వారిలో కొందరు తొందరలోనే ట్రిలియనర్లుగా ఎదిగే అవకాశం ఉంది. ఇక ట్రిలియనర్లుగా ఎదిగే వారిలో టెస్లా సీఈఓ, సోషల్ మీడియాలో ఒకటైనటువంటి ఎక్స్ అధినేత ఎలన్ మాస్క్ ఉన్నారు. 2027 నాటికి ఎలన్ మాస్క్ ట్రిలియనర్గా ఎదుగుతారని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ తన నివేదికలోనూ ప్రకటించింది. ఎలన్ మాస్క్తో పాటు ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల మార్క్ను దాటినటువంటి కంపెనీలు కొన్ని ఉండగా మరికొన్నేళ్లలో ఇంకొన్ని కంపెనీలు కూడా ట్రిలియన్ డాలర్ల జాబితాలో చేరున్నట్టు ప్రకటించింది. అసలు ట్రిలియనర్ అంటే ఏమిటి? ఎంత సంపద ఉంటే అతన్ని ట్రిలియనర్ అంటారు. సాధారణంగా ప్రపంచంలో ఎక్కువ మంది మిలీనియర్లు, బిలియనర్లు ఉన్నారు. వారికంటే ఎక్కువ సంపాదన ఉండి సుమారు $1,00,00,000 మించి ఆదాయం ఉంటే వారిని ట్రిలియనర్గా, అంటే $1,00,000 ఆదాయం ఉంటే వారిని ట్రిలియనర్ అంటారు. అంటే ఇండియా కరెన్సీ ప్రకారం 84 లక్షల కోట్లు ఉంటే వారిని ట్రిలియనర్గా పిలుస్తారు. ఇప్పటి వరకు వ్యక్తులెవరూ ట్రిలియనర్గా లేనప్పటికీ 2027 నాటికి మొదటిసారిగా ఎలన్ మాస్క్ ట్రిలియనర్గా అవతరించబోతున్నారు. ఎలన్ మాస్క్ జూన్ 28, 1971 దక్షిణాఫ్రికా పరిపాలనా రాజధాని ప్రిటోరియాలో జన్మించారు. అతను బ్రిటిష్ మరియు పెన్సిల్వేనియా డచ్ వంశానికి చెందినవాడు. అతని తల్లి మాయే మోడల్ మరియు డైటీషియన్. అతని తండ్రి ఎరోల్ మాస్క్ దక్షిణాఫ్రికాకు చెందినటువంటి ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ పైలట్. ఇక ఎలోన్కి ఒక తమ్ముడు కింబాల్ మరియు ఒక చెల్లెలు టోస్కా ఉన్నారు. మొదటి ట్రిలియనర్ ఎవరు అవుతారు అనే ఆసక్తితో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే వ్యక్తిగతంగా ట్రిలియనర్ అవుతాడో అతడే మొదటి ట్రిలియనర్గా చరిత్రలోకి ఎక్కుతాడు. అయితే ఇప్పటి వరకు చరిత్రలో మొట్టమొదటి బిలియనర్గా స్టాండర్డ్ ఆయిల్ సృష్టికర్త అయినటువంటి జాన్ డి రాక్ ఫెల్లర్ ఉన్నారు. ఇప్పుడు మొదటి ట్రిలియనర్గా ఎవరనే దానిపై అందరూ ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్పేస్ ఎక్స్, టెస్లా మరియు సోషల్ నెట్వర్కింగ్ కమిటీ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ 2027 నాటికి చరిత్రలో మొదటి ట్రిలియనర్గా అవతరించే అవకాశం ఉన్నట్లు ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ప్రకటించింది. మాస్క్ సంపద ప్రతి ఏడాది 110% వృద్ధి చెందుతున్నట్లు నివేదికలో ప్రకటించింది. బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్, ది గార్డియన్ నివేదికల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా $251 బిలియన్ల కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా జాబితాలో ప్రకటించారు. ఎలన్ మాస్క్ తర్వాత మరికొందరు కూడా ట్రిలియనర్లుగా మారే అవకాశం ఉన్నట్లు ఇన్ఫార్మా నివేదికలో ప్రకటించింది. ఇండోనేషియా చమురు మైనింగ్ మ్యాగ్నెట్ అనేటువంటి ప్రజోగా ఫాంగెస్ట్, ఆయనతో పాటు టెక్ కంపెనీ ఎన్విడియా సీఈఓ అయినటువంటి జెన్సన్ హువాంగ్ ఇద్దరు కూడా 2028 నాటికి ట్రిలియన్ డాలర్ల జాబితాలో చేరున్నట్లు తెలిసింది. ఇక 2030 నాటికి మరికొందరు వ్యక్తులు ట్రిలియనర్లు అవుతారని అంచనా వేసింది. ఇక ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ వారిలో ఫేస్బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ ఉండగా మరొకరు మెటా సీఈఓ బెర్నర్ ఆర్నాల్ట్, ఎల్వి మెటా హెన్సెస్సీ అధిపతి లూయిస్ విట్టన్ ఉన్నారు. ఇక వారితో పాటు భారత వ్యాపారవేత్త కూడా ఒకరు ట్రిలియనర్ జాబితాలో 2028 నాటికి చేరుంటారు. ఇక భారతీయ వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ అదానీ ప్రతి సంవత్సరం 123% ఆదాయ వృద్ధి రేటును దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో అదానీ 2028 నాటికి ట్రిలియనర్గా మారే అవకాశం ఉందని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఉన్నటువంటి కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిలో మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, ఆల్ఫాబెట్, అమెజాన్, సౌదీ అరామ్కో, మెటా కంపెనీలు ఇప్పటికే ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో విలువతోనూ ఉన్నాయి.